అందరికీ నమస్కారం. షుగర్ వ్యాధికి ఏకమూలిక మధునాశిని, దీన్నే పొడపత్రి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. పుట్టభద్ర, పుట్టపొదర ఇలాంటి పేర్లతో కూడా ఆయా ప్రాంతాల్లో వ్యవహార నామంగా పిలుస్తుంటారు. సంస్కృతంలో మధునాశిని అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. అంటే ఈ ఆకు కానీ ఆకు యొక్క చూర్ణాన్ని కానీ నమిలి మింగిన తర్వాత కొద్దిసేపటి వరకు ఈ యొక్క పంచదార, బెల్లము, తేనె ఇలాంటి నోట్లో వేసుకున్నప్పటికీ మనకు తీపి కూడా కొద్దిసేపటి వరకు తెలియకుండా పోయేటువంటి సమర్థవంతమైనటువంటి గుణాన్ని కలిగినటువంటి ఔషధ మొక్క కాబట్టి దీన్ని మధునాశిని అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అట్లే హిందీలో గుడుమార్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. జిమ్నమా సిల్వెస్ట్రిస్ అని వృక్షశాస్త్రజ్ఞులు ఈ మొక్కకు పేరు పెట్టడం జరిగింది. ఈ యొక్క మొక్క ఒక తీగజాతి మొక్క. కణుపుకు 2 చొప్పున ఇంచుమించు వృత్తాకారంలో కానీ అదేవిధంగా తమలపాకు ఆకారంలో కానీ ఇవి పెరుగుతుంటాయి. అదేవిధంగా దీన్ని మేషశృంగి అనేటువంటి పేరుతో కానీ అజశృంగి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. కారణం ఏంటంటే దీని యొక్క కాండము మేక యొక్క కొమ్మును పోలి ఉండడం చేత మేషశృంగి లేదా అజశృంగి అనేటువంటి పేరుతో కూడా ఈ యొక్క మొక్కను పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క షుగర్ వ్యాధికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. ఈ మొక్క మనకి ఎండించినటువంటి ఆకులు మనకు మార్కెట్లో దొరుకుతాయి. అదేవిధంగా మొక్క యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతూ ఉంటుందన్నమాట. మధునాశిని చూర్ణం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు. ఈ ఔషధాన్ని మనం షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఆ షుగర్ వ్యాధి తగ్గేందుకు, అదేవిధంగా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు ఈ మొక్కను ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే, మధునాశిని చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. బాగా నిదానంగా రాసుకోండి. మధునాశిని లేదా పొడపత్రి ఈ యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మీరు ఆకు దొరికేట్లయితే ఎండినటువంటి ఆకైనా పర్లేదు, ఎండిన ఆకు తెచ్చుకొని చూర్ణం చేసుకొని వాడుకోవడం మంచిది. లేని పక్షంలో మరి చూర్ణం దొరికేట్లయితే తాజాగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని వైద్యులను సలహాతో వైద్యులు సూచించిన మేరకు తాజాగా దొరికినటువంటి చూర్ణాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సమర్థవంతంగా, అద్భుతంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మధునాశిని లేదా పొడపత్రి చూర్ణాన్ని 50 గ్రాముల చూర్ణం తీసుకోవాలి. అదేవిధంగా కాకరకాయల యొక్క చూర్ణం, కాకరకాయలు తెచ్చుకొని కడిగేసేసి శుభ్రం చేసేసి తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి 2 రోజులు లేదా 3 రోజులు బాగా ఆరించేసేసి దంచి కానీ లేదా మిక్సీలో వేసి కానీ చూర్ణంలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ కాకరకాయ యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే పసుపు చూర్ణం, పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది అనమాట. ఈ 150 గ్రాముల ఔషధం మనకి 1 నెలకి సరిపోతుంది. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు 50 మిల్లీలీటర్ల నీటిలో, అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో ఒక్క 2.5 గ్రాము అంటే 1/2 టీ స్పూన్ ఉదయము, 1/2 టీ స్పూన్ రాత్రి, రోజు 5 గ్రాముల చొప్పున రోజు 5 గ్రాములు వాడుకోవడం వల్ల నెలకి మనకి 150 గ్రాముల ఔషధం అవుతుందన్నమాట. కాబట్టి రోజు ఉదయం 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాము, రాత్రిపూట కూడా 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాము చొప్పున 50 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపేసి సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా షుగర్ వ్యాధిలో మనకు ఫలితం కనిపిస్తుంది. ఈ ఔషధం నెలవాడి మరి అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని వాడుకుంటుండాలి. ఈ విధంగా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ మధునాశిని అనేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి వల్ల నరాలలో వచ్చేటువంటి బలహీనత రాకుండా ఉంటుంది. అదేవిధంగా నరాలు శక్తివంతంగా, సమర్థవంతంగా, చైతన్యవంతంగా పనిచేస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగయ్యడానికి అవకాశం ఏర్పడుతుంది. కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క మధునాశిని లేదా పొడపత్రి వాడుకోవడం వల్ల కలుగుతాయి. అంటే షుగర్ నియంత్రణలో ఉంచడమే కాకుండా ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఈ యొక్క మధునాశిని వల్ల కలుగుతుంటాయి. అదేవిధంగా కాకరలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి చర్మ వ్యాధులు కూడా చాలా త్వరగా తగ్గుతాయి. అంతేకాకుండా ఈ కాకరలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే HbA1c అనేటువంటి ఈ యొక్క టెస్ట్ ఏదైతే ఉందో, అంటే రక్తంలో ఉన్నటువంటి HbA1cని కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేయడంలో కాకర యొక్క పాత్ర అద్వితీయం.
మీరు గమనిస్తూనే ఉంటారు, చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు 3 మాసాలకు ఒకసారి HbA1c అనేటువంటి టెస్ట్ చేయించుకున్నప్పుడు ఒక పట్టాన ఆ HbA1c అనేటువంటి టెస్ట్లో నార్మల్గా రాకుండా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందన్నమాట. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ యొక్క కాకరకాయను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా మరి 3 నెలల సగటు HbA1c కూడా చాలా చక్కగా నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల నేను చెప్పినటువంటి పద్ధతిలో చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ చర్మ వ్యాధులు విపరీతంగా వస్తుంటాయి. వీటికి తోడు గజ్జి, తామర, దురద ఇలాంటి అనేక సమస్యలు కూడా వస్తూ వేడిస్తూ పీడిస్తూ రకరకాలైనటువంటి నరక యాత్రకు రుగ్మతలకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి కాకరను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థము ఇన్సులిన్ అనేటువంటి యొక్క హార్మోన్ సమర్థవంతంగా ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడమే కాకుండా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ కూడా రక్తంలో ఉన్నటువంటి ఈ యొక్క చక్కెరని వెంటనే కణాలకు ప్రవహింపజేసేందుకు కూడా ఈ యొక్క కుర్కుమిన్ అనేటువంటి పదార్థం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది. దీంతోపాటు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో భవిష్యత్తులో ఎక్కువ శాతం అందరూ మెదడుకు సంబంధించిన ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి. అంటే మతిమరుపు రావడము, అదేవిధంగా పక్షవాతం రావడము, పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధి రావడము, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి మెదడుకు సంబంధించినటువంటి రుగ్మతలు కూడా కలగకుండా ఉండేందుకు కూడా పసుపులో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి. కాబట్టి పసుపు కూడా షుగర్ వ్యాధి నియంత్రించడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గేందుకు కూడా ఈ పసుపులో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్తో ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు ఆరోగ్యం చక్కగా నిండు నూరేళ్లు ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.